ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని లవ్ చేయడం వల్ల 25 సంవత్సరాలు ఒక చీకటి రూమ్ లో ఎలాంటి లైట్ లేని రూమ్ లో బందీగా ఉండాల్సి వస్తుందని ఊహించలేకపోయింది. ఈ అమ్మాయిని 25 సంవత్సరాల తర్వాత పోలీసులు రెస్క్యూ చేసినప్పుడు ఈ అమ్మాయి కండిషన్ ఎలా ఉందంటే తన బాడీ మీద ఒక్క క్లాత్ కూడా లేదు. తన బాడీ ఒక ఎముకల గూడులా కనిపిస్తూ ఉంది. తను ఉంటున్న రూమ్ లో ఒక భయంకరమైన స్మెల్ వస్తుంది. అక్కడ పోలీసులు ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయారు. ఈ అమ్మాయి పేరు బ్లాంచ్ మనార్. తను 1849 లో ఫ్రాన్స్ లో పుట్టింది. ఈ అమ్మాయి ఒక లాయర్ ని లవ్ చేసింది. ఆ లాయర్ ఫైనాన్షియల్ స్టేటస్ అంత మంచిగా ఉండేది కాదు. చెప్పాలంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ అబ్బాయి. బ్లాంచ్ ఒకరోజు తన లవ్ విషయం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పింది. కానీ బ్లాంచ్ మదర్ అండ్ బ్రదర్ వీళ్ళ లవ్ ని ఒప్పుకోలేదు. ఎందుకంటే తను ఒక లోయర్ మిడిల్ క్లాస్ అని. కానీ బ్లాంచ్ మాత్రం నాకు అతనే కావాలని చెప్పడంతో బ్లాంచ్ మదర్ అండ్ బ్రదర్ బ్లాంచ్ ని ఒక చిన్నటి రూమ్ లో బంధించారు. అక్కడ ఎలాంటి లైట్ లేదు, అలాగే ఎలాంటి వెంటిలేషన్ కూడా లేదు. ఆమెకు సరిగ్గా ఫుడ్ కూడా పెట్టేవారు కాదు. బయట జనాల్ని మాత్రం బ్లాంచ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని నమ్మించారు. 25 సంవత్సరాల తర్వాత అంటే 1901లో పోలీసులకు ఒక అనానిమస్ లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో బ్లాంచ్ పేరెంట్సే బ్లాంచ్ ని ఒక చిన్నటి రూమ్ లో బంధించారని రాసింది. ఆ తర్వాత పోలీసులు బ్లాంచ్ ఇంటికి వెళ్లి బ్లాంచ్ ఉన్న రూమ్ ని ఓపెన్ చేసి చూస్తే బ్లాంచ్ ఇలాంటి సిచ్యువేషన్ లో దొరికింది. అప్పుడు పోలీసులు షాక్ అయ్యారు. ఇన్ని ఇయర్స్ అయినా ఎలా బ్రతికుందని. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అంత ఘోరంగా ఉంది. ఇది ఒక హారర్ స్టోరీ కంటే తక్కువేమీ కాదు.